ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ACCA అఫిలియేట్ CFA లెవెల్ 2 చేస్తున్నటువంటి ఫండమెంటల్ అనలిస్ట్ ప్రీతం రెడ్డి. మరి స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తనతో మాట్లాడదాము. నమస్తే ప్రీతం. నమస్తే. ప్రీతం, మరి స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు కదా, అసలు ఏంటి దాని గురించి? ఇప్పుడు ఒక కంపెనీ ఫైనాన్షియల్ డేటా, ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీ డేటా, ఎకనామిక్ ఇండికేటర్స్ అని అంటారు వాటిని, ఇవన్నీ అనలైజ్ చేసి ఒక కంపెనీ షేర్ మార్కెట్ షేర్ ప్రైస్ని అంచనా చేస్తే దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. ఇది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక కంపెనీలో ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. మనము లాంగ్ టర్మ్ అనాలిసిస్ అంటే ఒక 5 to 10 years తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అని అంటారు కదా, అంటే ఏంటి? మనము ఇందాక చెప్పినట్టు అంచనా వేస్తామన్నాను కదా, ఆ అంచనాని రియల్ వాల్యూ లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాము. ఇప్పుడు ఈ రియల్ వాల్యూ ఇంట్రిన్సిక్ వాల్యూ మార్కెట్ వాల్యూ తోటి తేడా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ వాల్యూ ఇంట్రిన్సిక్ వాల్యూతో పోలిస్తే ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ వాల్యూషన్ అంటాము. ఒకవేళ తక్కువ ఉంటే అండర్ వాల్యూషన్ అంటాము. ఒకవేళ రెండు సేమ్ ఉంటే దాన్ని ఫెయిర్ వాల్యూషన్ అని అంటాము. ఇంకా చూసుకుంటే దీంట్లో క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అంటారు కదా, దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే అందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటాము, ఇంకొకటేమో క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇప్పుడు క్వాంటిటేటివ్ అంటే ఏదైనా సరే డేటాని నెంబర్స్లో చెప్తే, అంటే ఇప్పుడు ప్రాఫిట్ పెరిగింది తగ్గింది అనేది మనం నెంబర్స్లో చెప్పచ్చు. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ని నెంబర్స్లో చెప్పచ్చు. ఇంకా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేసి ఇవన్నీ నెంబర్స్లో చెప్తాము. ఇదంతా క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇప్పుడు క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని మనం నెంబర్స్లో చెప్పలేము. ఇప్పుడు బ్రాండ్ లాయాలిటీ అంటాము. ఇప్పుడు కొంతమంది ఓన్లీ ఐఫోన్సే కొంటారు, దీన్ని మనము నెంబర్స్లో చెప్పలేము. ఇది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కార్పొరేట్ గవర్నెన్స్ చాలా బాగుంటాయి అంటాము, అది ఒక క్వాలిటేటివ్ ఫ్యాక్టర్. ఇది మనము ఈ రెండింటిని మనం ఫండమెంటల్ అనాలిసిస్లో వాడాలి. ఒకటే వాడితే మనకి అంత మంచిగా రాదు. సో ప్రీతం, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేవి ఎంత వరకు యూజ్ అవుతాయి? ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి ఇదంతా అవసరం లేదు. కానీ మీరు షేర్ మార్కెట్లో షేర్స్ కొనాలనుకుంటున్నారు, ఏంటి లాంగ్ టర్మ్కి, అంటే 5 yearsకి వాడాలంటే మీరు ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీకు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కంపెనీస్కి. కమింగ్ టు టెక్నికల్ అనాలిసిస్ అంటారు కదా, మరి ఫండమెంటల్ అనాలిసిస్కి టెక్నికల్ అనాలిసిస్కి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే? ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ షేర్ యొక్క వాల్యూమ్, షేర్ ప్రైస్ డేటా ఇవన్నీ చార్ట్ రూపంలో పెట్టుకొని దాన్ని మనం ఫ్యూచర్లో ప్రైస్ పెరిగిద్దా తగ్గిద్దా అని తెలుసుకోవడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాము. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మనము కంపెనీ ప్రాఫిట్ లాస్ ఇవన్నీ మనము ఫైనాన్షియల్ డేటా చూసి మనం చేస్తాము. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ అనేది జస్ట్ రోజులు లేదా వీక్స్ ఇంతే ఉంటుంది దాని ఉపయోగం. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఫర్ లాంగ్ టర్మ్. ఒకవేళ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్, దీనికి మాత్రం టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే వాడతాం. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ అవ్వాలంటే నేనేం తెలుసుకోవాలి? మీరు ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. దీనికి మీరు స్పెషల్గా కోర్సులు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరేమి CA కూడా అవనవసరం లేదు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే దాంట్లో ఎగ్జిట్, ఎంట్రీ ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మరి టెక్నికల్ అనాలిసిస్ అయితే స్పెసిఫిక్ ప్రైస్ రేంజ్ ఉంటుంది, అంటే 100లో ఎంటర్ అయ్యి 105లో ఎగ్జిట్ అవ్వాలి అని. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా అలా ఏమి రాదు మనకి. అది మనకి జస్ట్ ఒక రేంజ్ వచ్చింది. ఎలాగంటే 100 నుండి 105 లోపల ఎంటర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్లో మేబీ ఇది 200కి దాకా పెరగచ్చు అనేసి ఇలా అంచనాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ కాబట్టి మనకి స్పెసిఫిక్గా రాదు మనకి డేటా. అదే టెక్నికల్ అనాలిసిస్ అంటే మేబీ మనం చెప్పచ్చు 100 నుండి ఇది మేబీ ఒక 1 వీక్లో 105కి వెళ్తుంది అని. బట్ ఇది మనం ఫండమెంటల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ కాబట్టి మనం అంత స్పెసిఫిక్గా చెప్పలేము. ఇప్పుడు దీంట్లో మనకి టాప్ డౌన్, బాటమ్ అప్రోచ్ ఇవన్నీ అంటారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు 2 అప్రోచెస్ ఉంటాయి. ఒకటేమో టాప్ డౌన్ అంటాము. టాప్ డౌన్ అంటే ఫస్ట్ ఎకనామిక్ ఇండికేటర్స్ అంటాము. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేసి, జీడిపి గ్రోత్ అనేసి, ఇన్ఫ్లేషన్ అని దీన్ని ఫస్ట్ చూసుకొని తర్వాత సెక్టార్, ఇండస్ట్రీ దీన్ని స్పెసిఫిక్గా చూసుకోవాలి. అంటే డిమాండ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఏంటిది అనేసి దాని తర్వాత కంపెనీకి వస్తాము. అదే బాటమ్ టు అప్ అంటే మనం ఫస్ట్ ఒక కంపెనీని తీసుకొని దాని మీద ఇండస్ట్రీ చేసి దాని తర్వాత ఎకనామిక్ చేస్తాము. అంటే ఏం అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యామే అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు ఏంటి?
కండిషన్ ఎలా ఉంటుంది? మనకి ఏమి మనకి అనాలిసిస్ ఏమీ లేదు. తెలియనప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చాలా మంది చేస్తారు. అంటే లేదంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయకుండా వాళ్ళు ఈ కంపెనీ మంచిది అని బ్రాండ్ లాయాలిటీతో అంటారు. అంటే ఇప్పుడు రిలయన్స్ తీసుకొని రిలయన్స్ అందరికీ తెలుసు కాబట్టి రిలయన్స్‌లో పెడతారు. అలా కాకుండా దాని ఫైనాన్షియల్ డేటా చూసుకొని వాటి క్వాలిటేటివ్ డేటా తీసుకొని అప్పుడు ఎంటర్ అవ్వాలి. సో ప్రీతం, మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు మీరు చెప్తున్నారు ఫండమెంటల్ అనేసి టెక్నికల్ అనలైసిస్ అంటున్నారు. దాని మీద అంత నాలెడ్జ్ లేదు, ఇప్పుడు తెలిసి ఎంటర్ అవ్వలేను నేను దాంట్లోకి. తెలియకుండా అలా మరి టెక్నికల్ అనాలిసిస్ లేకుండా నేను చేయొచ్చా అంటే ఏం చెప్తారు? మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ తీసుకున్నారంటే మీరు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. అదంతా ఫండ్ మేనేజర్ లేదంటే ఇండెక్స్ చేసే వాళ్ళే చూసుకుంటారు. మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈటీఎఫ్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈటీఎఫ్స్‌లో ట్రేడ్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. ఓకే. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈటీఎఫ్స్‌లో, కానీ అప్పుడు మీకు ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక దగ్గర చేయకూడదు, మనము డిఫర్ చేసి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది డైవర్సిఫికేషన్ అంటాము. మనం ఉట్టి స్టాక్ మార్కెట్‌లో కాకుండా స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీ కాకుండా డెబ్ట్‌కి వెళ్ళొచ్చు, లేదంటే గోల్డ్ వీటికి వెళ్ళొచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వీటికి వెళ్ళొచ్చు. మీరు డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకే దాంట్లో ఒకే అసెట్ క్లాస్‌లో మీరు చేస్తే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఖచ్చితంగా మనం డిఫర్ చేసి పెట్టుకోవాలి. డిఫర్ ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. సో ప్రీతం, ఫైనల్గా ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే ఫండమెంటల్ అనాలైసిస్ అన్నారు, టాప్ బాటమ్ అన్నారు, మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ అన్నారు కదా, వీవర్కి ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా నేను ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను స్టాక్ మార్కెట్లో కంటే మీరు చెప్పే సజెషన్ ఏంటి? నేను ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో అనేసి ఒక వీడియో సిరీస్ లాగా తీద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ మీకు చూడాలని ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ కింద రాయండి. థ్యాంక్ యూ.